అక్క, అక్కడ అందరికీ నువ్వు ధైర్యం చెప్పి ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నావా? చెప్పక్క. వంశీ సార్ని కిడ్నాప్ చేసిన దుర్మార్గులు మన నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎందుకు మనల్ని పట్టు పీడిస్తున్నారు? చెప్పక్క, ఎవరు వాళ్ళు? నువ్వు బాధపడొద్దక్క. వంశీ సార్కి ఏం కాదు. ఆయన నీకోసం తప్పకుండా తిరిగొస్తారు. నేనే పెద్ద తప్పు చేశాను అలేఖ్య. ఆ దుర్మార్గుడు జోగేంద్ర నా జీవితానికి మచ్చిగా మారినప్పుడే వాడిని పూర్తిగా చంపేసుంటే ఈ రోజు వంశీ సార్ని కిడ్నాప్ చేసేవాడే కాదు. అయినా వాడిని వదలను అలేఖ్య. చంపేస్తాను, చంపేస్తాను. వంశీ సార్ ఆచూకీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలక్క? వంశీ సార్కి అందరూ మిత్రులే ఉన్నారు కానీ ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేసేంత శత్రువులు మాత్రం ఎవరూ లేరు. నిజం తెలుసుకోవడానికి నేను చేయాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అలేఖ్య. ఈ ప్రయత్నంలో నన్ను నేను కోల్పోయినా నువ్వు ధైర్యంగా ఉండాలి. అక్క, ఏంటా మాటలు? వంశీ సార్ని కాపాడుకోవడం కోసం నేను చావడానికైనా సిద్ధమే అలేఖ్య. దయచేసి అందరికీ నువ్వే ధైర్యం చెప్పాలి. వంశీ సార్ క్షేమంగా ఇంటికి రావాలంటే నేనే బయటికి వెళ్ళాలి. వంశీ సార్ని వాళ్ళు మోసం చేసి మట్టు పెట్టాలని చూస్తుంటారక్క. అందరికీ నువ్వు భరోసా ఇచ్చావుగా, ఆయన క్షేమంగానే తిరిగొస్తారు. గుడ్ మార్నింగ్ రా వంశీ. ఏంటో నన్ను ఈ బట్టల్లో గుర్తుపట్టలేదా? లేదంటే నా అందరిని చూసి కుళ్ళుకుంటున్నావా నువ్వు? నువ్వు ఎంత హడావిడి చేసినా, నన్ను చంపేసినా వసుంధరని ఇక్కడికి రానివ్వనురా. నా వసుంధర ఇక్కడికి వస్తుందేమోనని కొత్త బట్టలు కొనుక్కొని మరీ వేసుకున్నాను రా. అసలు వసుంధర రాగానే మంచి మూడ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను రా. వంశీగా, నువ్వు ఇలా మాట్లాడి నా మూడంతా పాడు చేసావురా. తన గుండె సప్పుడు ఇక్కడ వినబడగానే నీ గుండె సప్పుడు ఆగిపోయేలా చేస్తాను. దాని ఇక్కడికి వచ్చే సందర్భమే వస్తే నాకు నేనుగా నేనే చచ్చిపోతాను రా. నేను ఎలా కదరా, ఇదిగో వంశీ సార్ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి పూర్తిగా సిద్ధపడున్నాను. వంశీ సార్ ప్రాణాలు కాపాడుకోవడానికి నేనే వెళతాను. ఆయన క్షేమంగా నిలబడి నడిచొస్తున్నారంటే నేను జోగేంద్ర మాటకు కట్టుబడి తన దాన్నైపోతాను. నేను వంశీ సార్కి తాగనని ఆయనకున్న ఈ ప్రాణగండమే తేల్చేసింది.
వంశీ సార్ని ఇంటికి చేర్చి ఆ జోగేంద్రకు నేను దగ్గరే. ఆ తర్వాత ఈ ప్రపంచానికి శాశ్వతంగా దూరం అయిపోతాను. అంతా నేను అనుకున్నట్టుగా జరగాలని ఆశీర్వదించమ్మా. అమ్మా వసుంధర, ఎక్కడికమ్మా? పరిమితి లేకుండా ఆ దేవుణ్ణి పూజిస్తాం మేడం. మనకున్న కష్టాల్ని తీర్చడానికి ఆయనకి చాలా సమయం పట్టొచ్చు. అప్పటిదాకా వంశీ సార్ లేని ఈ ఇంటిని నేను చూడలేకపోతున్నాను. వంశీ సార్ కోసం నేను చేయాల్సిన త్యాగం చేసేసి ఆయన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అమ్మా వసుంధర, ఇది నీ పిచ్చితనం అనాలో మొండితనం అనాలో అర్థం కావట్లేదు. వంశీ జాడి తెలియకుండా ఎక్కడికని వెళ్తావు, ఎలా తీసుకొస్తావు? వంశీ సార్ ఎక్కడున్నారో తెలుసుకొని ఆయన్ని ఇంటికి క్షేమంగా చేర్చి నేను మొక్కుకున్న అమ్మవారికి రుణం తీర్చుకొని ఈ ముడుపు చెల్లిస్తాను మేడం. నువ్వు వంశీ కోసం అడుగులు వేస్తుంటే నేను అడ్డుపడి ఆపను వసుంధర. వెళ్ళమ్మా. అలాగే మేడం. జోగేంద్ర, ఏంటి బస్సు ఈసారి అలా ఎవరో అని పలకలేదే? ఇంక నీకు అవసరం లేదు జోగేంద్ర. బస్సు నీకోసం పట్టుబట్టలు కట్టుకొని సిద్ధంగా ఉన్నా. ఇగో రాగానే మన పెళ్లి కాదు, అబ్బో 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 ముందు మన శోభనం. అయ్యి బాబు నాకు సిగ్గేసింది బాబా. చెప్పాను కదా జోగేంద్ర, అన్నింటికి సిద్ధపడే వస్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. చాలు బస్సు. ఇదిగో నువ్వు నా మాట విని నా దగ్గరికి వస్తున్నావు. నీకోసం ఎదురు చూస్తా ఉంటాను. వసుంధరా, దయచేసి నా మాట విను. నువ్వు ఇక్కడికి రావద్దు. ఈ జోగేంద్ర మాటలు వినొద్దు వసుంధరా. ఏంటి వసుంధరా, వాడి మాటలు సేవ నెక్కించుకుంటున్నావు ఏంటి? లేదు జోగేంద్ర, నేను ఆల్రెడీ బయలుదేరాను. నీ ముందుకొస్తున్నాను. వచ్చే బస్సు వచ్చి. ఈ రోజుతో వంశీ సార్కి జోగేంద్ర పీడ పోయినట్టే. ఏంటి మేడం, ఇందాక ఆటో ఎక్కేటప్పుడు ఆ వీధిలో దింపమన్నారు, ఇప్పుడేమో ఇక్కడ దిగుతున్నారు? మీరు వెళ్ళండి. అబ్బో వసు వసు. అరే వంశీ, నా వసుంధర అందంగా రెడీ నా దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మో, నా శోభనానికి ఇంకో 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఒరే బంటు, అంతా రెడీనా? అన్నా అక్కడ అంతా రెడీ అన్నా. గది మొత్తం రెడీ చేయగా మిగిలిన పూలు ఇవే అన్నా. ఇటు ఒరే, నా వసుంధర వచ్చేస్తుంది. మీరందరూ వెళ్ళిపోవాలి. అలాగే అన్నా. ఎరా వంశీ, లోపల మనసు మొక్కలైపోతుంది కదా.
నేను చంపకుండానే చచ్చిపోదాం అనిపిస్తుంది కదా. నువ్వు ఇప్పుడు సాగకూడదురా. అంతా పూర్తయిన తర్వాత నేనే నిన్ను చంపేస్తా. అప్పటిదాకా జరిగిపోయిన మంచి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటా సంతోషంగా ఉండు. నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద తప్పు చేస్తున్నావు వసుంధర. నువ్వు ఇక్కడి దాకా రాకుండా మధ్యలోనే ఆగిపోవాల్సింది. వసుంధర గారు, ఏంటిది? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను అటుగా వెళ్తుంటే మీరు ఆటో దిగి నడవడం చూశాను. చెప్పండి వసుంధర గారు, ఏమైంది? వసుంధర గారు, అంటే అన్నయ్య ఈ బంగ్లాలోనే ఉన్నాడా? మీ కిడ్నాపర్స్ ఫోన్ చేశారా? అవునా ఆనంద్ గారు? ఉన్నారని మీకు అనిపిస్తుందంటే ఇంకెందుకు ఆలస్యం చేయడం వసుంధర గారు? వీళ్ళ అన్నయ్యని తీసుకొద్దాం. ఆనంద్ గారు, మీరేం భయపడకండి వసుంధర గారు. పైన ఎవరున్నా సరే వాళ్ళని చంపైన అన్నయ్యని తీసుకొద్దాం. నా బంగారం ఇంకా రాలేదేంటి? అమ్మా 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 అమ్మా. అయ్యో ఇదేంటి? ఆ వసుంధర ఆనంద్ గారిని తీసుకొస్తుంది అంటే ఇప్పుడు మన దొరికిపోయినట్టేనా? ఇప్పుడు ఏడు చేయాలి? రే ఎక్కడ చచ్చారు? ఇలా రా. అన్నా అన్నా, రే ఆ వసుంధర ఆనంద్ గారిని తీసుకొచ్చిందిరా. వెంటనే మనం షిఫ్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. తీసుకెళ్ళండి రా, త్వరగా తీయండి రా, షిఫ్ట్ అయిపోవాలి. రండి. వంశీ సార్, అన్నయ్య, అన్నయ్య, వంశీ సార్, అన్నయ్య, అన్నయ్య, సార్, వంశీ సార్, అన్నయ్య, అన్నయ్య. వంశీ సార్. వసుంధర గారు, అన్నయ్య ఇక్కడే ఉన్నాడని చెప్పారు కదా, ఇక లేడేంటి? వాళ్ళు చెప్పిన అడ్రస్ ఇదే ఆనంద్ గారు. ఒకసారి వాడికి కాల్ చేయండి. ఫోన్ రీచ్ అవ్వడం లేదు ఆనంద్ గారు. మనం వస్తున్నట్టు ముందే పసిగట్టినట్టున్నాడు. అయినా వాళ్ళని వదలకూడదు. పదండి వసుంధర గారు, రండి వెళ్దాం. మరోసారి నీ ఆశల మీద నీళ్లు జల్లే వసుంధర, నిన్ను వదిలిపెట్టను. నీకింకో అవకాశం ఇవ్వను. ఆయన చూసి ఇప్పటికే ఒక రోజు దాటిపోయింది. ఆయన ఎలా ఉన్నారో ఏమిటో. నువ్వు బాధపడకమ్మా, వంశీ వచ్చేస్తాడులే. వసుంధర తన్ని తీసుకురావడానికే కదా వెళ్ళింది. ఈ మాటలు విని విని విసిగెత్తిపోయాను రేంద్రే. వంశీని చూసేంతవరకు నా మనసు కుదుటపడదు. వసుంధర, వంశీ ఎక్కడమ్మా? ఆ కిడ్నాపర్స్ వెతుక్కుంటూ వెళ్ళావు కదా, వంశీ కనిపించలేదా?
వసుంధర ఏం మాట్లాడవేంటమ్మా? వెళ్ళిన పని ఏమైంది? అమ్మా వసుంధర, ఆటలు ఆడుకోవడానికి ఇది సమయం కాదు. అసలు నువ్వు ఇంతకీ వెళ్ళావా లేదా? వంశీ కనిపించాడా లేదా? అక్క చెప్పక్క, ఎందుకు అందరిని ఇంతలా బాధ పెడుతున్నావు? తను చెప్పనవసరం లేదు. ఎందుకంటే వంశీ ఇంటికి తిరిగి రావడం తనకిష్టం లేదు. అక్కడికి వెళ్ళినట్టే వెళ్ళి మధ్యలోనే మనసు మార్చుకొని వెనక్కి తిరిగి వచ్చేసుంటుంది. లేదు నానమ్మా, ఆ కిడ్నాపర్స్ చెప్పిన అడ్రస్కి వసుంధర గారు వెళ్ళిన మాట నిజమే. ఎందుకంటే నేను కూడా అక్కడికే వెళ్ళాను. కానీ ఆ కిడ్నాపర్స్ మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. లేదంటే మేము అక్కడికి వెళ్లేలోపు అక్కడి నుంచి షిఫ్ట్ అయి ఉండాలి. ఏం వసుంధర, ఆ కిడ్నాపర్స్ ఫోన్ చేయగానే పొలోమని నువ్వు ఒక్కదానివే వెళ్లకుండా ఫాలో మీ అంటూ నీ వెనక పోలీసులను కూడా తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఈ పాటికి వంశీ మన ఇంటికి వచ్చి ఉండేవాడు. అసలు నీకెందుకు ఆ పని చేయాలనిపించలేదు? నువ్వు వంశీతో తిరిగొస్తావని నేను చాలా ఆశపడ్డాను వసుంధర. నువ్వు ఒక్కదానివే రావడంతో నాకు మళ్ళీ ఆందోళన మొదలైంది. నేను అప్పుడే చెప్పాను కదా వదినా, వసుంధర మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని. ఇప్పుడు చూడు, తెల్లమొహం వేసుకుని ఎలా నుంచుందో. అత్తయ్య, అనవసరంగా వసుంధర గారిని నిందించొద్దు. నువ్వు అన్నట్టుగా వసుంధర గారు పోలీసుల్ని తీసుకెళ్లి ఉంటే ఆ కిడ్నాపర్స్ అన్నయ్యకి ప్రమాదం తలపెట్టేవారు. అప్పుడైనా మనం అందరం బాధపడాల్సిందే. జరిగిందేదో జరిగిపోయిందని వదిలేయడానికి ఇదేమీ ఆషామాషి విషయం కాదు ఆనంద్. వంశీ లేకుండా ఈ ఇంట్లో ఒక రోజు గడిచిపోయింది. మరి రేపటి పరిస్థితి ఏంటి? రేపు వంశీ సార్ ఇంటికి వస్తారు ఐరేంద్రి మేడం. నువ్వు తలెత్తి చెప్పగలవేమో కానీ మేము మాత్రం ఇకపై నీకు మా మొహం చూపించం. ఇలా ఎదురు చూస్తూ బాధను భరించడం నా వల్ల కాదు వసుంధర. సుచిత్ర, ఆగు. నేనుండగా నా ఇంటికి ఈ పరిస్థితి వస్తుందని నేనెప్పుడు మర్చిపోకు. అవునా లేఖ్య, వంశీ సార్ ఇంటికి తీసుకొచ్చే శక్తి కేవలం నాకు మాత్రమే ఉంది. హలో, ఎవరు? నేనే వసుంధర. ఫోన్ నెంబర్లో వంశీగాడితో సహా అక్కడి నుంచి మకాం మార్చాం అంతే. ఏంటి వసుంధర, నీకోసం నేను అందంగా రెడీ అయ్యి మల్లెపూలతో ఎదురు చూస్తూ ఉంటే నా తాట తీయడానికి నువ్వు పోలీసుల్ని ఆనందగాడిని తీసుకొస్తావా? లేదు జోగేంద్ర, నేను పోలీసులు తీసుకురాలేదు. ఆనంద్ గారే అనుకోకుండా నా వెంటొచ్చారు. నువ్వొస్తే నిన్ను అనుభవించాలని చాలా కోరికగా ఎదురు చూశాను వసుంధర. కానీ నువ్వు నా మాటల్ని లెక్క చేయకుండా మంటని మరింత పెంచావు. జోగేంద్ర, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దయచేసి వంశీ సార్ని మాత్రం వదిలే. కాళ్ళు పట్టుకుని వేడుకోవాలన్నా నువ్విక్కడికి రావాలి వసుంధర. కానీ ఈరోజు నువ్వు నా దగ్గరికి రానందుకు నీకు శిక్ష ఏంటో తెలుసా?
వద్దు జోగేంద్ర, జోగేంద్ర వద్దు. చూడు వంశీ ఎలా చిత్రహింస పడుతున్నాడో చూసావా? వద్దు జోగేంద్ర, జోగేంద్ర వద్దు, వదిలే ప్లీజ్. నువ్వు నా మాట వినకపోతే ఇలా గంటకి వంశీకి కత్తిపోట్లు దిగుతూనే ఉంటాయి.